చేయడానికి ఫస్ట్ మనము దీంట్లో స్పెషల్ మసాలాలు అన్నీ వేసి, అయితే ఏది నోట్లోకి రాకుండా మనం తర్వాత మిక్సీ జార్లో వేసి అన్నీ పేస్ట్ చేసేస్తాం. సో ఫస్ట్ మనం ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేసేసి ఇది కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులో బాదాము, గసగసాలు, ధనియాలు, షాయి జీరా, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, నల్ల యాలకులు, ఇది పీపులి. సో ఇవన్నిటిని మనం వేసి గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే ఈ ఉల్లిపాయలు బ్రౌన్ అయిన తర్వాత వీటిని కూడా ఇందులో వేసి కుక్ చేసుకోవాలి. సో ఉల్లిపాయలు కొంచెం స్లో అయినా, తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు అయినా మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం రంగు వస్తున్నప్పుడు ఇందులో బాదాం పప్పు, కావాలంటే జీడిపప్పు కూడా వాడుకోవచ్చు, ధనియాలు, మిరియాలు, అలాగే మన దగ్గర ఉన్న మిగతా గరం మసాలాలన్నీ కూడా ఇందులో వేసి, దీంట్లో గసగసాలు అలాగే షాయి జీరా ఈ రెండు ఇందులో వేసేసుకొని, ఇప్పుడు కూడా ఇంకా ఉల్లిపాయలు బ్రౌన్ కాలేదు, వీటిని కూడా కుక్ చేస్తూ కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, మనం ఫ్రై చేసిన వీటిని ఒక బౌల్లో తీసేసుకోండి. ఆహా, అయితే ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకోవడం అంతే. మన ఉల్లిపాయలు మనం ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పేస్ట్ కొంచెం నీళ్లు పోసి ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి. ఇది మన గ్రేవీకి కావాల్సిన బేస్ తయారవుతుంది. సో ఇదే గిన్నెలో మరి కొంచెం నూనె పోసుకోండి. ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం చికెన్ పీసెస్ ఏవైతే ఇందులో మంచిగా థై పీసెస్ అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, వేసి లైట్గా దీన్ని ఈ నూనెలో మనం వేయించేసుకోండి. అయితే ఇలాంటి గిన్నెలో మనం చికెన్ పీసెస్ వేసినప్పుడు ఆ గిన్నె కింద వేడికి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని వేసిన వెంటనే దీన్ని స్లైట్గా ఇలా కలిపేసుకోండి. ఒకవేళ బాగా అంటుకుపోయినట్టు మీకు అనిపిస్తే దీనిపైన మూత పెట్టేయండి. ఈ మూత పెట్టేస్తే కొంచెం స్టీమ్ క్రియేట్ అయ్యి ఆ పీసెస్ వచ్చేస్తుంది. కానీ ఆ ముక్కలు లైట్గా కలర్ వస్తే మనం చేసుకునే ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చాలాసార్లు బునావ్ చికెన్, బునావ్ మటన్లో ఆ చికెన్ ముక్కల్ని నూనెలో వేసి కొంచెం సేపు వేయించుతారు. ఇప్పుడు చూడండి, ఈ చికెన్ ముక్కలు ఇలా నూనెలో కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద ఇది కూడా వేసి కొంచెం వేయించుకోండి. ఆ పసుపులోని పచ్చితనం కూడా ఈ నూనెలో వేగుతూ అయిపోవాలి. చూడండి, చాలా తొందరగా పసుపు వేసిన వెంటనే మనకి ఆ కింద కలర్ వచ్చేస్తుంది. ఆ కలరు మాడకూడదు. కొంచెం బ్రౌన్ అయిన వెంటనే ఇందులో మనం కొంచెం పెరుగుని బీట్ చేసేసి ఈ పెరుగు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు ఏదైతే కింద అంటుకుంటుందో దాన్ని అంతా కరిగించి మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. ఇందులో కొన్ని నీళ్లు కూడా పోసుకుందాం. చూడండి, మీరు కావాలంటే ఇంక కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు మనం ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అంటే ముక్కలు కొంచెం సాఫ్ట్ కావాలి. ఆహా, ఇప్పుడు పెరుగు పల్సగా చేసిన దాంట్లో ఇప్పుడు చికెన్ కుక్ అయింది. అయితే నాకు ఇంకా గ్రేవీ ఇంకా పడుతుంది కాబట్టి మరి కొంచెం నీళ్లు వేసుకుందాం. ఇందులో మన బ్రౌన్ ఆనియన్, మన బాదాంతో చేసిన పేస్ట్, ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేయండి. ఆహా, ఇప్పుడు స్లోగా ఈ గ్రేవీలో ఆ చిక్కదనంలో మంచి గ్రేవీ మనకు వచ్చేసింది. ఇది చాలా సింపుల్, కానీ 5 స్టార్ హోటల్లో కూడా దీన్ని చాలా స్పెషల్గా వడ్డిస్తాం. అయితే ఇప్పుడు ఇది కుక్ అయిన తర్వాత దీనికి ఒక కన్సిస్టెన్సీ వస్తుంది. దీంట్లో మనం కారప్పొడి, ఇప్పుడు ఇది వేయగానే ఆ రంగు కొంచెం మనకి లైట్గా ఆ ఎరుపు రంగు మనకి వచ్చేస్తుంది కారప్పొడితోటి చక్కగా. కానీ ఎంతో టేస్టీగా, ఎంతో పర్ఫెక్ట్గా. ఈ కారప్పొడి అక్కడక్కడ దానాలా ఉంది కదా, అది కూడా కరిగిపోతుంది కొంచెం సేపట్లో ఇది ఉడికినప్పుడు. ఇంకొకటి, దీంట్లో ఫ్లేవరింగ్ మనకి కేవడా వాటర్ ఉంటుంది. అయితే కేవడా వాటర్ ఇప్పుడే వేయకండి, అది గ్రేవీ అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో కేవడా వాటర్ వేస్తారు. ఈ కేవడా వాటర్ ఏంటంటే ఒక మంచి సువాసన మనకి బిర్యానీల్లో వేస్తారు, అలాగే ఈ మొగలాయి డిష్ల్లో వేస్తారు.
ఎందుకంటే ఇది తిన్న తర్వాత కూడా మనకి ఆ చేతికి ఆ వాసన ఉండి చాలా సువాసన అద్భుతంగా ఉంటుంది. సో ఈ చికెన్ కుక్ చేసుకుందాం. ఇంకొకటి మీరు కావాలంటే పుదీనాకు కూడా వేసుకోవచ్చు. ఇందులో వేరేవి ఏవి డామినేట్ చేయకుండా మనకి ఆ బ్రౌన్ ఆనియన్ ఫ్లేవరు, ఈ పుదీనా ఫ్లేవర్, ఇది మనకి ఎక్కువగా ఎందులో మనం చూస్తాం, బిర్యానీలో ఈ ఫ్లేవర్ని మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, స్లోగా ఈ చికెన్ గ్రేవీని మూత పెట్టేసి కుక్ చేయండి. గ్రేవీ అంతా రెడీ అయ్యి దించే ముందు 1 నిమిషం ముందు మాత్రమే ఆ కేవరా వాటర్ వేసుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అన్నంతో తినండి, నాన్, రుమాలి రొట్టె, దేంతో తిన్నా బాగుంటుంది. కానీ చికెన్ ముక్క మాత్రం సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఎందుకంటే ఇలా నోట్లో పెట్టుకోగానే ఆ జ్యూస్ అంతా, ముక్కలు కొన్నిసార్లు మనం చేసుకుంటాం, ముక్కలు కొంచెం గట్టిగానే ఉంటాయి, అంటే సాఫ్ట్గా జ్యూసీగా అవ్వవు. సాఫ్ట్గా చికెన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే దీంట్లో మజా వస్తుంది, ఆ జ్యూసెస్ అంతా లోపలికి వెళ్ళి. సో కొంచెం తక్కువ మంట పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోండి. అప్పుడు చికెన్ సాఫ్ట్గా అయిపోతుంది. మన చికెన్ కుక్ అవుతూ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చేస్తుంది. అయితే చూడండి, మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాదు, గ్రేవీ మాత్రం పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం స్టవ్ కట్టేస్తే లైట్గా నూనెలా పైన వస్తుంది. కానీ ఇప్పుడు మనం కేవరా వాటర్ ఏదైతే ఇందాక చెప్పానో మంచి ఆ సువాసన అందజేస్తుంది. ఇది వేయగానే నేను 5 స్టార్ హోటల్లో పనిచేసేటప్పుడు అక్కడ ఈ మొగలై స్టైల్ రెస్టారెంట్లో పనిచేసేవాడిని, చాలా ఫేమస్. సో ఆ రెస్టారెంట్లో ఇలాంటి కూరలు చాలా ఫేమస్. మరి పర్ఫెక్ట్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం పుదీనాకు కూడా ఇందులో వేసేద్దాం, మూత పెట్టేద్దాం. స్లోగా ఒక్కసారి ఫుల్ బాయిల్ తీసుకొచ్చేసి స్టవ్ కట్టేద్దాం. వేడిగా అన్నంతో తింటే చాలా బాగుంటుంది. సో అంతే, స్టవ్ కట్టేసి ఒక 4-5 నిమిషాల తర్వాత దీన్ని వడ్డించుకుందాం. చికెన్ చూడండి, స్లోగా ఇంకా కొంచెం సేపు పెడితే ఆ ఎర్రగా నూనె సెపరేట్ అవుతుంది మనకి. ఈ గ్రేవీ సూపర్. చూడండి, దీంట్లో వచ్చే ఆ సువాసన ఆ కేవడా వాటర్ తోటి అద్భుతంగా ఉంది. ఇంకేంటి ఆలస్యం, చూస్తారు కదా, మంచి గ్రేవీ. రొట్టెని కానీ దాన్ని కూడా ముంచుకొని తినొచ్చు, అన్నంతో తిన్నా చాలా బాగుంటుందని చెప్పాను కదా. మరి ఇంకేంటి ఆలస్యం, మరి తినేద్దామా. చికెన్ ఖాసే నూర్, ఈ డిష్ మనం తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, జాజికాయ, జాపత్రి, నల్ల యాలకులు, పీపిలి, అలాగే బాదం పప్పు, షాయి జీరా కూడా అందులో వేసి స్లోగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేస్తుందో ఇది తీసి మిక్సీ జార్లో ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో మరికొంచెం నూనె వేసి చికెన్ ముక్కలను చూపించిన విధంగా కుక్ చేసుకోవాలి. లైట్గా కలర్ వచ్చిన తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే పల్సటి పెరుగుని దాంట్లో వేసి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన ఆ బ్రౌన్ ఆనియన్, బాదాం పేస్ట్ని దీంట్లో వేసి, అలాగే కారపొడి, కొంచెం పుదీనా కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి చికెన్ సాఫ్ట్గా కుక్ అయి కరెక్ట్గా తయారైన తర్వాత ఇందులో కొంచెం కేవడా వాటర్, అలాగే మరి కొంచెం పుదీనా వేసి స్టవ్ కట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత వేడిగా అన్నంతో వడ్డించుకున్న, రొట్టెలతో వడ్డించుకున్న, పులావ్, బిర్యానీలతో కూడా ఈ డిష్ చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ తోటి దేంతో తిన్నా అదిరిపోతుంది.